పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఏ ఆగ్రాబాయ్ అయ్యో సార్, నేను ఇంకా మీ ఆర్డర్ సర్వ్ చేయలేదు కదా సార్. గివి ఆర్డర్ సర్వ్ చేసినందుకు కాదు, నేను ఇచ్చే ఆర్డర్ నువ్వు చేయనికి. ఓయ్, నా పెనిమిటి ఏడున్నాడు? నీ పెనిమిటా? ఎవరు? గదే నీతో పాటు ఇందాక బండి మీద వచ్చిండు కదా, గాడే నా పెనిమిటి. ఏడున్నాడు? నాతో పాటు వచ్చిన వాడు నీ పెనిమిటేంటి? వాడు నా కొడుకు. ఆహా, నీ కొడుకా? అవునా? మేడం, మీ పెనిమిటి పిలుస్తున్నాడు. ఏడున్నాడు? అక్కడున్నాడు మేడం. చెప్తున్నాడు సంగతి. రే యష్, ఇప్పుడే ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. నా పెనిమిటి ఎక్కడా? నీతో బైక్లో వచ్చినవాడు నా పెనిమిటి అని ఏదేదో వాగిందిరా. చూస్తుంటే పిచ్చిదానిలా ఉందిరా. నిజంగా పిచ్చిదే అంటమ్మా. ఇప్పుడే ఆ బ్యారర్ చెప్తే నాకు కూడా తెలిసింది. అయ్యో, ఏయ్, ఏడరా నా పెనిమిటి? ఈయనే ఉంటాడన్నావు కదా? మేడం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడిన ఆవిడ కొడుకు ఈ మధ్యన బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆ నిజం ఆవిడ తట్టుకోలేక తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటోంది. ఎవరు బైక్లో కనిపించినా నా కొడుకే అని ఆపుతుంది. అయ్యో, అవునారా? తన బాయ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడా? అవునంటమ్మా. అంతకుముందు వాళ్ళు ఇక్కడికి వచ్చి టీ తాగి వెళ్ళేవాళ్ళంటమ్మా. ఇక్కడ ఏ అబ్బాయి కూర్చుంటే తనని పెనిమిటి అని పిలుస్తుందంట. ఇంకెవరన్నా కూర్చుంటే నా పెనిమిటి ఎక్కడ అని అడుగుతుందంట. అయ్యయ్యో. అమ్మా, ఆ అమ్మాయి వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం. పదమ్మా. రే, వద్దులేరా. అలా వెళ్ళిపోతే ఇంకా పిచ్చి పడుతుంది. మీ నాన్న చనిపోయినప్పుడు నేను కూడా మీ నాన్న అక్కడున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు ఊహించుకునేదాన్ని కదరా. తనొస్తే నువ్వే తన బాయ్ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడరా. అంటే అమ్మా, నేనెలా నటిస్తానమ్మా? పర్లేదురా, తప్పేం లేదు. మన వల్ల ఒక్కరోజైనా తను సంతోషంగా ఉంటుందిరా. తను సంతోషంగా ఉండాలని కాశీసారే రోజు తనని బైక్లో రౌండ్ తిప్పి ఇక్కడ ఒక ఛాయ్ తాగించి ఇంటికి తీసుకుని వెళ్తారు. అది మీకు చెప్దామనే పిలిచాను. మీరు తన కొడుకు కాదు అంటే ఆవిడ తట్టుకోలేదు మేడం. నువ్వు గింత చెప్పినాక నేనెందుకు కాదంట? కానీ నా కాశీగాడికి గిన్ని సెంటిమెంట్లు లేవే. గింత చేస్తున్నట్టంటే నమ్మటం కష్టంగానే ఉంది. పిల్ల కొంచెం నాటుగా ఉన్నా చక్కగా ఉంది పాపం. గీ వయసులో కొడుకు కండ్ల ముంగట్ లేకపోతే ఎట్లా భరిస్తుందో పాపం. ఇగో పాపం కదా. పాపం కదా. అవునమ్మా. నేనొకసారి ఆ పిల్లతో మాట్లాడి చూస్తాను. చూడమ్మా, గతం అనేది పగిలిపోయిన అద్దం లాంటిది. అమ్మా, రాజమాత పాఠాలు మొదలుపెట్టిందిగా. జీవితం మొత్తం ఆ పగిలిపోయిన ముక్కల్లో చూసుకోకు, పెళ్లి చేసుకో. గిదేంది? కొడుకు చచ్చిపోయిన బాధలా ఈమెకి నా పెళ్లి ముచ్చట యాదొచ్చిందా ఏంది? ఆయన పిచ్చిది కదా, సర్దుకుపోవాలి. పోయేటప్పుడు గీ దునియాల మన కన్నోళ్ళు మన తోటోళ్ళు కూడా ఎవ్వరు మనతో చివరిదాకా రారు. ఎవరి దారి ఆళ్ళదే, ఎవరి జాతకం ఆళ్ళదే. తోడు సంగతే ఉంది.
ఇగో నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోరే. మనసులో ఎంత బాధ లేకపోతే ఆ మాట అంటుంది. అవునమ్మా, మనమే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీ ఆరోగ్యం జర జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. అబ్బా, ఒక పిచ్చిది ఇంకో పిచ్చిదానికి ఉపదేశం ఇస్తుంది. మస్తుంది. బావా, చిన్నప్పుడే నువ్వు నా పెనివిటి, నేను నీ పెళ్ళాన్నని మనసులో ఫిక్స్ అయినా. గిప్పుడిదిగో దీన్ని నా మెళ్ళ గడుతున్నావా లేదా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఈరోజు నేను నించున్న పరిస్థితి ఏంటి? ఒక పక్కన ఓబుల్ రెడ్డి నా తల మీద కూర్చున్నాడు. మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పీడిస్తున్నాడు. వాడికి 2 కోట్లు అప్పు తీర్చాలి. ఇవన్నీ వదిలేసి నేను అసలు ఏం చేశానని నువ్వెంత బలవంత పెడతావు నన్ను పెళ్లి చేసుకోమని? తాళికట్టు అని చంపేస్తున్నావు. అయినా ఈ తాళి కట్టడానికి ముహూర్తాలుంటాయి, పద్ధతులుంటాయి. నువ్వింకేం చెప్పకు బావా, నేనే వినా. నువ్వేం బాధ్యతలు అనుకుంటున్నావో గవన్నీ తీర్చుకో. గవన్నీ తీరేదాకా నేను ఓపిగ్గా వెయిట్ చేస్తా. కానీ నువ్వు నా మెళ్ళో గిప్పుడే గీక్షణమే తాళి కట్టాలా. సుబ్బలక్ష్మి, నేను చెప్పేది విను. నేనిను బావా, నేను గింత ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే నేను మస్తు ఆలస్యం చేసిన. ఇప్పుడు నువ్వు కడుతున్నావా లేదా? అరే అది కాదు, చెప్పేది విను. కట్టు బావా. సుబ్బలక్ష్మి, నేను చెప్పేది విను. బావా కట్టు. అది కాదు సుబ్బలక్ష్మి. గింత అడుగుతున్నా నువ్వు కట్టవు కదా? సరే, నువ్వెట్లా కట్టవో నేను కూడా చూస్తా. నేనే నా మెళ్ళో కట్టించుకుంటా. కట్టు బావా. అరే వదులు. కట్టు బావా. సుబ్బలక్ష్మి వదులు, నేను చెప్పేది విను. కట్టు. సుబ్బలక్ష్మి వద్దు. కట్టు బావా, కట్టు. వదులు. సుబ్బలక్ష్మి, 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 సుబ్బలక్ష్మి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా బలవంతంగా తాళి కట్టించుకుంటే పెళ్ళం అయిపోతావా? ఏయ్, ఏందా నువ్వు గీడికొచ్చి మాట్లాడుతున్నావు? నేను బలవంతంగా తాళి కట్టించుకునేది? ఆడు నా బావ. అసలు మా ముచ్చట్ల నీకేం సంబంధం? నువ్వేం మాట్లాడకు. బావా, నువ్వు దాని కళ్ళ ముందే గిప్పుడే నా మెళ్ళ తాళి కట్టాలి. నీ మీద నాకే హక్కుందని దానికి సమజ్ కావాలి. తీసుకో బావా. సుబ్బలక్ష్మి విను. కట్టు. నా మాట విను. వదులు. కట్టు బావా. నేను చెప్పేది విను. వద్దు. కట్టు బావా. నేను చెప్పేది విను. నన్ను కొడతావా? నిన్ను ఏయ్ ఏయ్ ఏయ్, కొట్టక ఏం చేయాలి? ఇక్కడే వదిలేస్తే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడమే కాకుండా ఆయన జీవితాన్ని కూడా నాశనం చేస్తావు. ఇలా రా. ఏయ్, ఇడిచిపెట్టు. రా.
మనకి కిరికిరి. దీన్ని ఈడికి తీసుకొచ్చింది ఏంది సింధు? అంటే దీనికి కూడా నిజం చెప్పేసిందా? అంటే ఈడున్నది నేనేం దీనికి అర్థమైపోయిందా ఏంది? పెనిమిటి ఎవరండి మీరు? ఏంది బావా, నేనెవరా అని అడుగుతున్నావు? నా ముఖం గిట్ల మర్చిపోయినవేంది? అవునండి, ఎవరు మీరు? నన్ను పట్టుకుని పెనిమిటి అని అంటున్నారు. సింధు, ఎవరివిడ? నన్ను పట్టుకొని పెనిమిటి అని ఏదేదో అంటుంది. నీకోసం వచ్చినట్టుంది కదా. ఓకే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను గదిలోకి వెళ్తాను. మనకి కిరికిరి. దీని అమ్మ సింధు దీన్ని గీడికి ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పుడు దీని రియాక్షన్ ఏంది నన్ను చూసి? అసలు ఏం చేస్తుందో ఏందో. ఈ సింధు ఇట్లాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంది? ఇప్పుడైనా నీకు అర్థమైందా సుబ్బలక్ష్మి? మేడం, గిదేంది మేడం? గా నన్ను చూసి నువ్వెవరని అడుగుతున్నాడు? వాడి తిండి తీరు, ఆడి ప్రవర్తన చూస్తే వాడు పక్కన కాసినే. కానీ నన్ను చూసి గట్ల పోతున్నాడేంది మేడం? నాకేం సమజైతలేదు, మస్తు కన్ఫ్యూజన్ అవుతుంది. వాడు మనుషుల్ని బట్టి రంగులు మార్చే ఊసరి వెళ్ళి అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు నీలో ఉన్న ఆ మా సుబ్బలక్ష్మిని బయటికి తీ. వాడిలో ఉన్న కాశీని ఎలా బయటికి లాగాలో ప్లాన్ చెయ్యి. నువ్వు చెప్పింది నిజమే మేడం. వాణ్ణి గిట్టని ఈడ్చిపెడితే ఇంకో పొన్ను తగులుకుంటాడు. వాణ్ణి ఎట్లా డీల్ చేయాలో గీ సుబ్బలక్ష్మికి మస్తెరకే. చెప్తాను సంగతి. మనకి కిరికిరి. ఏంటి మేడం, మీరు నా రూమ్ దగ్గరికి వచ్చారు? ఏంది మేడమా? మీరా? అంటే పరాయి ఆడవాళ్ళని నేను అలాగే మర్యాదగానే పిలుస్తానండి. కాసిగా నువ్వు నీ యాక్టింగ్ లో అయ్యో కొట్టదు. నన్నెవరు అంటవా? శుభు 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 నేనెవరు నీకు యాదు లేదరా? సచ్చినప్పుడు ఎలా చెప్పరా? శుభు నా మీద చేతుతావా? నిన్ను కొడతావారా? నన్ను కొట్టు. వదలవే వదలవే. అబ్బా
యష్ గదిలో ఇంకొక అమ్మాయా? నేను చెప్పేది విను. సింధు మేడం నిజంగానే నా గురించి ఎందుకింత చేస్తుంది? శుభు 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 శుభు. మనకి కిరికిరి. గీ మాస్ కటౌట్ని భరించాలంటే నీలాంటి ఊర్ర మాస్ పిల్ల ఉండాలి సుబ్బు. మనిద్దరికి రాసి పెట్టిందేమో కానీ చిన్నప్పటి సంధి నువ్వంటే నాకు గదో రకమైన ఇష్టమే. ఈ దునియా మొత్తాన్ని వదిలేసి పోవాలనిపిస్తుంది కానీ నిన్ను చూస్తే మళ్ళా నీ మాయలనే పడిపోతా. చిన్న పోరని చేసి బుట్టలో పడేసినావు కదే. శుభు 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 శుభు. మనకి కిరికిరి చేసింది నా సుబ్బు. సుబ్బు బావా ఏం చేస్తున్నావురా? అబ్బా గట్ల బావా అని విలువకే సుబ్బు గుండెల్లా గిలిగింతలు పెడుతుంది. నాకైతే ఇప్పుడు నీ దగ్గరికి రాబుద్దవుతుంది బావా. నేను కూడా నిన్ను మస్తు మిస్ అవుతున్నా. నువ్వేమో గాన్నే ఉంటా పైసలు కొట్టేస్తా అని కథలు పడుతున్నావు. నా కాడికి వచ్చేయి బావా. ఇద్దరం ధూళిపేటను లగ్గం చేసుకొని మంచిగా కాపురం చేసుకుందాం. ఏంది గట్ల మాట్లాడతావు? నేనేమో నిన్ను బ్యాంకాక్కి తీసుకుపోయి పెద్ద విల్లా కొని అక్కడ కింగ్ సైజ్ కాపురం పెడదామని ప్లాన్ చేస్తుంటే మళ్ళీ ధూళిపేట కాపురం అంటావు. ఎక్కడ కాపురం చేస్తున్నాం అన్నది కాదు బావా, ఎవరితో చేస్తున్నాం అన్నదే ముఖ్యం. దాని మీద నాకు మస్తు క్లారిటీ ఉంది. నువ్వు నన్ను ఏడుండమన్నా ఉంటా బావా, నీతోటుంటే చాలు. మనకి రాయల్ లైఫ్ కావాలి, అందులో నువ్వు రాణి నేను రాజుని. సాల్తి నీ ముచ్చట్లు బావా. నాకు ఇప్పుడే నీతోటి బయటికి అవుతుంది. అవునా? నాకు కూడా గట్లనే అనిపిస్తుంది సుబ్బు. గట్లయితే ఇప్పుడు రావను మరి. యాడికొస్తావు? నీ కాడికే. ఇప్పుడా? నువ్వు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తా బావా. ఇక అట్లనే నువ్వు రాయ్. సుబ్బు అంటే సుబ్బునే. రా బావా పోదా. ఆగు, గీ బండి మీద ఏంది పోయేది? అగో లోపల బుల్లెట్ ఉంది, తెస్తా ఉండు. ఇది పక్కన పెట్టేసి. గట్లనే బావా.
రేయ్ బామర్ది, రేయ్ బామర్ది, ఒరే బామర్ది, నీ సెలను ఒకసారి పిలువురా. ప్రేమగా గీ బొకే ఇచ్చి అలా బయటికి తీసుకుపోయి సిటీ అంతా ఓ రౌండ్ వేసుకొస్తా. అన్నా పిచ్చి పిచ్చిగా ఉందా? నా చెల్లిని నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? అన్నా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీ డబ్బులు ఇచ్చేస్తానని. అప్పటి వరకు నా చెల్లెలు జోలికి రావద్దని. మళ్ళీ డ్రామాలేంటి? గదేంద్ర గిట్ల పూటకో మాట మాట్లాడుతూ డ్రామాలాడుతుంది నువ్వు. నిన్నే కదా 10,000 తీసుకుంది. నన్ను బావా అని పిలుస్తానన్నావు. నా సెల్లని తీసుకుపోమని చెప్పినావు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావేంద్రా? ఏందిరా కాసిగా నువ్వు మారవా? ఆడ పైసలు తీసుకుని ఈడ మాట మారుస్తావా? మా తాన ఒక తీరు, వాళ్ళ తాన ఒక తీరు నాటకాలు ఆడతావా? నీ చెల్లి నీ మీద గంత ప్రాణం పెంచుకుంటే నువ్వు కూడా మురిపం చూపించినట్టు నటించి 10,000 కొరకు దాన్ని తాకట్టు పెడతావా? నీ మీద నాకు ముందు నుంచి అనుమానంగానే ఉందిరా. తన మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నిజంగా నాకేం తెలీదమ్మా. రేయ్, నీ విషయంలో శానా ఓపిక పడుతున్నా. నువ్వు అన్ని హద్దులు దాటేస్తున్నావు. అయినా నాకు నీతో డిస్కషన్ ఏంద్రా? నా కాబోయే పెన్లాన్ని నేనే తీసుకుపోతా. ఇద్దరం కలిసి సినిమాకో షికార్కో పోతాం. అరుణా, ఏడున్నావే? పా, షికార్కు పోదాం పా. నడు. ఏయ్ రెడ్డి, నడు. నా బిడ్డ వదులు, రెడ్డి. ఏయ్, ఏయ్! నా చెల్లి చెయ్యొదును. చెయ్యొదును. నా చెల్లి చెయ్యి వదలకపోతే నీ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. ఓబుల్ రెడ్డి, మర్యాదగా చెప్తున్నా, నా బిడ్డ చేయొద్దులు. రేయ్, నన్ను పిచ్చోని చేస్తున్నావా? నీ సంగతి చెప్తా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ చెల్లెల్ని కూడా వదలా. ఈరోజు నీ తల నరకైనా దీని నుంచి తీసుకుపోతా. ఏయ్, బావా! అరే వదురు బావా, వదురు, చెయ్యొదురు. బావా, ఈడు తేడాగున్నాడు. అయినా ఈడు అప్పు ఎప్పుడు తీర్చాలే? గీండి చంపడం ఎందుకు బావా? నెలలో అప్పు తీర్చలేక గీడి చెల్లెల్ని అప్పగించిపోతాడు. ఇక పోదాం పద బావా, నాడు. నీ సంగతి చెప్తా. అన్నా, టైం ప్రకారం నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టినా, నా చెల్లెలి వైపు చూసినా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నిన్ను చంపేస్తాను. రారా బంతే. ఈరోజు సంధి గీ మేడం ఏది చెప్తే అది నువ్వు వినాలి. గీ మేడమే నీకు అమ్మ, చెల్లి, గురువు అన్ని. అవసరమైతే గీ మేడంనే నీ గర్ల్ ఫ్రెండ్, ఇంకా నీ పెళ్ళమని కూడా అనుకో.
ఏంటి అలా మాట్లాడుతావు? తప్పు కదా. తప్పేముంది బావా? ఆఫీస్లో నువ్వే తన పార్ట్నర్ అని మేడం చెప్పింది. పార్ట్నర్ అంటే సగభాగం అన్నట్టే కదా. ఆ, అవును. మరి ఇంట్లో భార్య సగభాగం కదా గట్ల చూసుకుంటే. సింధు మేడమే నీకు భార్య లెక్క, గదే పార్ట్నర్ లెక్క చూసుకో. గిదేంది గిట్ల మాట్లాడుతుంది? నాలాగే దీని బుర్రలో కూడా ఈ కాశీగాడు సింధు దగ్గర ఉన్న పైసలు కొట్టేయాలని ప్లాన్ చేసిందా ఏంది? అంతే అయ్యుంటది. మేడం అవును, మీరేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్తున్నాను, నీతో పాటు కలిసి వెళ్దామని వచ్చాను. సరే మేడం, నేను రెడీ అయ్యి వస్తాను. మేడం కార్ తీసుకొచ్చారా? లేదు, నీ బైక్ ఉంది కదా, దాని మీద వెళ్దాం. ప్రతిసారి మన ఇద్దరం బైక్ మీద వెళ్తే చూసే వాళ్ళకి బాగుండదు మేడం. అరే ఏంది బావా ఇంకా ఆళ్ళు ఇల్లు అంటావు? వాళ్ళు ఏమైనా వచ్చి మన అప్పు తీరుస్తారా, మన సమస్యలు తీరుస్తారా? గాలిని గిలినే పట్టించుకోకు బావా. దిల్ ఏం చెప్తుందో గదే ఇను. నువ్వు పోయి బైక్ తీపో పో. మేడం మీరు భుజం మీద చేయేసి జాగ్రత్త ఓన్రి. హే శుభలక్ష్మి, నువ్వు ఆపుతావా? ఇంకాగేదేం లేదు బావా, ఉరుకుడే. బావా టైం అవుతుంది బావా, జల్ది పో. మేడం వెళ్దాం రండి. గీ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు బావా. పదండి. మేడం మీరేం అనుకోకపోతే ఒకటి అడగనా? అడుగు. మీరు ఇంత దూరం వచ్చి నాతో ఆఫీస్కి వచ్చే బదులు డైరెక్ట్గా మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం తేలిక కదా. కదా, బ్రిలియంట్ బుర్రనిది. ఈ రోజు నుంచి ఆఫీస్లో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నువ్వొక చెక్ లిస్ట్ ప్రిపేర్ చెయ్యి, మేమందరం దాన్ని ఫాలో అవుతాం. మేడం మీరు బాస్ అయితే నేను చెక్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాను మేడం? కదా, నేను బాస్ని, నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నువ్వు పోని. అయినా ఉద్యోగం ఇచ్చినప్పుడు నీ గురించి తెలుసుకోవాలి కదా. ఇలా బైక్లో తిరిగితే ఏం తెలుస్తుంది మేడం? చాలా తెలుస్తాయి. ఇలా పట్టుకుంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావో లేదో అని తెలుస్తుంది. నేను అలా అడ్వాంటేజ్ తీసుకోను మేడం, నేను అలాంటి కాదు. అడ్వాంటేజ్ తీసుకోను అన్నావు, ఇదేంటి మరి? నేను నిజంగానే అడ్వాంటేజ్ తీసుకోలేదు మేడం. మరి సడన్ బ్రేక్ ఎందుకు వేసావు? నేను నీ మీద పడాలనే కదా. అయ్యో నిజంగా కాదు మేడం, నన్ను నమ్మండి. సరే నమ్ముతానులే, నువ్వు పోని. గుడ్, ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. నేను ఇందాక కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు మేడం. అది నిజమో కాదో రేపు టెస్ట్ చేస్తానులే, ఇప్పుడు పోని. ఇంత బుద్ధావతారంలో తయారయ్యావేంట్రా మగడా? ఎప్పటికిరా మళ్ళీ దానిలోకి వస్తావు? ఎప్పుడురా మనం సంతోషంగా ఉంటాం? మేడం
మీరు నన్ను తిట్టుకుంటున్నారు కదా? బాగా ఏం మాట్లాడకుండా పద. మ్మ్.